కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే రాజా సింగ్. కాంగ్రెస్ నాయకులు ఎవరో ఇచ్చిన ఫేక్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు ఆయన. వారి ఆరోపణలు అబద్ధమని అమిత్ షా ఎన్నికల సంఘం గైడ్లైన్స్ పూర్తిగా పాటించారని తెలిపారు. అమిత్ షాపై కంప్లైంట్స్ చేసిన అదే కాంగ్రెస్ నేతలు గల్లీ గల్లీకి మద్యం పంచుతున్నారని, కాంగ్రెస్కు ఓటు వేయాలని డబ్బులు పంచుతున్నారని అన్నారు. వారిలో ఎంతమంది కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేశారని తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు. మొఘల్పురా పోలీసులు ఏ లెక్కన ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఈ అంశంలో తాము కోర్టుకు వెళ్తామన్నారు రాజా సింగ్. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను మీ రాజా సింగ్ అన్న తమ్ముళ్ళారా. నేను రేపు 5వ తారీఖుకి సాయంత్రం 4 గంటలకి మీ చేవెళ్ళ పార్లమెంట్కి నేను వస్తున్నాను. ఎవరి గురించి తెలుసు కదా, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి ప్రచారం గురించి నేను వస్తున్నాను. సాయంత్రం 4 గంటలకి రోడ్ షో కార్యక్రమం ఉంటది వెళ్ళే మూన్ చౌరస్తా నుంచి. అదేవిధంగా ఈ రోడ్ షో కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి ఇందిరా చౌక్ లో ఒక బహిరంగ సభ ఉంటది. తమ్ముళ్ళారా, నేను మీ తాండూర్కి వస్తున్నాను. ఒక్కొక్క కార్యకర్త ఎంతమందికి తీసుకొని వస్తారో నాకు చెప్పే అవసరం లేదు. కానీ ఇంకొకసారి మన భారతదేశానికి ప్రధానమంత్రి మోదీ గారు కావాలి. 3వసారి మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి కావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త, ఇది నా కర్తవ్యం, ఇది నా దేశం, ఇది నా పార్టీ, ఒక మంచి ఆలోచన పెట్టుకొని రేపు 5వ తారీఖుకి ర్యాలీలో కూడా మీరు పాల్గొనాలి, సభలో కూడా మీరు పాల్గొనాలని నేను మీ అందరికీ